సి లాంగ్వేజ్ లో బ్రేక్ అండ్ కంటిన్యూ దేనికి వాడతారో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకుందాం. ఫస్ట్ బ్రేక్. ఫర్ సపోజ్ మన గ్యాంగ్ అందరం కలిసి క్రికెట్ ఆడడానికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు సడన్ గా వర్షం స్టార్ట్ అయితే మ్యాచ్ ని ఆపేస్తాం కదా, ఇదే బ్రేక్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు ఒక లూప్ లో మనం ఒక కండిషన్ ఇస్తాం ఇటరేషన్ కి సంబంధించింది, ఆ కండిషన్ ట్రూ ఉన్నప్పుడు అక్కడితో బ్రేక్ అయిపోయి ఆ లూప్ అనే స్టాప్ అవుతుంది. సో మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. సో ఇది ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం, అర్థమైంది. సో ఇక్కడ ఇంట్ ఐ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను, ఇక్కడ ఒక ఫర్ లూప్ అయితే ఇచ్చాను. ఐ ఈక్వల్స్ టు 1 నుండి స్టార్ట్ అయ్యి ఐ ఈక్వల్స్ టు 10 దాకా ఈ కండిషన్ అనేది ట్రూ ఉంటుంది. బట్ ఇక్కడ ఫర్ లూప్ లోపల మనం ఒక ఇఫ్ కండిషన్ వాడి ఐ ఈక్వల్స్ టు 5 ఉన్నప్పుడు బ్రేక్ అనే వర్డ్ ని యూజ్ చేసాం. సో ఫస్ట్ ఐ లో 1 ఉంది కాబట్టి 1 5 కి ఈక్వల్ ఉందా లేదా అని చెక్ అవుతుంది. సో 5 కి ఈక్వల్ లేదు కాబట్టి ఇఫ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. తర్వాత 1 ప్రింట్ అవుతుంది, తర్వాత ప్లస్ ప్లస్ అయ్యి 2 చెక్ అవుతుంది, 2 5 కి ఈక్వల్ ఉందా లేదా అని చెప్పేసి. లేదు కాబట్టి మళ్ళీ ప్రింట్ అవుతుంది, అలాగే చెక్ అవుతా పోతుంది. ఎప్పుడైతే ఇక్కడ వాల్యూ 5 వస్తుందో 5 ఈక్వల్స్ టు 5 ట్రూ ఉంటుంది కదా. సో ఇక్కడ మనం బ్రేక్ అనే వర్డ్ ని వాడాం కాబట్టి ఇక్కడతో లూప్ అనేది స్టాప్ అవుతుంది. సో మనకు అవుట్పుట్ 1 2 3 4 వస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ దేనికి వాడతారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ చూస్తున్నారు అనుకోండి, ఆ మూవీలో ఏదైనా బోరింగ్ సీన్ వస్తే దాన్ని స్కిప్ చేసి మళ్ళీ ఆ మూవీని కంటిన్యూ చేస్తారు కదా. సో ఇదే కంటిన్యూ ఒక కాన్సెప్ట్. ఏదైనా ఒక లూప్ లో ఇటరేషన్ కి సంబంధించి మనం ఏదైనా కండిషన్ ఇస్తే ఆ ఇటరేషన్ కి మాత్రమే ఆ లూప్ ని స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్ నుండి ఆ లూప్ మళ్ళీ రన్ అవుతుంది. సో దీన్ని కూడా ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో లూప్ లో ఫస్ట్ 1 ఉంది కాబట్టి 1 5 కి ఈక్వల్ ఉందా లేదా అని చెక్ అవుతుంది. సో లేదు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ లో ఉంది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ 1 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ప్లస్ ప్లస్ అయ్యి మళ్ళీ 2 5 కి ఈక్వల్ ఉందా లేదా అని చెక్ అవుతుంది. లేదు కాబట్టి ఇఫ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి 2 ప్రింట్ అవుతుంది. అలాగే 4 దాకా ప్రింట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే వాల్యూ 5 అవుతుందో అప్పుడు 5 ఈక్వల్స్ టు 5 అవుతుంది, అంటే ఇఫ్ లో ఉన్న కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఈ కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కంటిన్యూ రాయడం వల్ల ఈ 5 అనేది ప్రింట్ అవ్వదు. ఈ ఐ ఈక్వల్స్ టు 5 ఉన్నప్పుడు అది ప్రింట్ అవ్వకుండా స్కిప్ అవుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ అయ్యి 5 కాస్త 6 అవుతుంది. ఐలో 6 ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ ఉంది కాబట్టి మళ్ళీ ఇఫ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి 6 ప్రింట్ అవుతుంది. సో అలాగే మన లూప్ కండిషన్ ట్రూ ఉన్నంత వరకు ప్రింట్ అవుతా పోతుంది, అంటే 10 వరకు ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఒకసారి రన్ చేసి చూడండి అండ్ రన్ చేశాక డన్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్, అరేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ మోర్ వీడియోస్ మన పేజ్ ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.